ముఖ్యమంత్రి నీకు వచ్చి ఆగవా అన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఆగవా అన్నాడు, నీ బిడ్డ ఎమ్మెల్యే వచ్చి ఆగవా అంటున్నాడు. ఎంత అదృష్టవంతురాలు నువ్వు, ఆగవా? ఎందుకు ఏమైంది? 2 రొట్టెలు తిన్నా, 2 కోడిగుడ్లు తిన్నా. ఇక మళ్ళా మాట్లాడటానికి ఆమె అర్జెంట్లు ఆమె వెనక తప్పిండు, నన్ను ముంగటికి తప్పిండు. ఇక తింటూనే ఉన్నా, పోతూనే ఉంది. అయ్యో, ఇక పోతుంటే హింసలేసిరా ఈ పటేలు ఆయన ఉండేపటికే బతికిన. అమ్మని బాగా చేయి అని ఒక ఫోన్ చేసిండు కానీ ఏం లేదు. ఏం చేయలేదు? నీకు ఇల్లు ఇవ్వలేదా? ఏమి ఇలా పైసలు ఇచ్చినట్టు రాఘవా? ఒక్క పైసా ఇస్తే అంత పాపం. ఇది బంగాళ వాసారం వల్ల అన్నాడు కదా. అన్నాడు కానీ నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిండ ఈ ఊళ్ళే? ఎవరికి ఇచ్చిండో ఇక నాకు తెలియదు. నేను ఏమైనా ఇల్లు కట్టుకోరా ఊళ్ళే? ఎవ్వరు కట్టాలి. ఏం డెవలప్ చేయలేదా? రోడ్ వేసుకోపోయిందా? రోడ్ కొంటే మేమే ఉంటుంది. నీకు అల్లరి వంటి ఇచ్చినట్టు కదా. నేను ఆయనకి ఇచ్చిన. నువ్వు ఆయనకి ఇచ్చినవా? నువ్వు ఎక్కువ తిన్నట్టు, నువ్వు డిష్ తల్లినట్టుంది. 2 పండ్లు తిన్నా, 2 రొట్టెలు తిన్నా. ఇక అన్నం పెట్టి. ఇప్పుడు మీ ఊరు ఖరాబ్ అయింది, ఊర్లో 250 మందికి ఇండ్లు అవసరం ఉన్నాయని చెప్పి మన ముఖ్యమంత్రి మొన్న ఇక్కడ తిరుమలాపురం కాడ మీటింగ్ పెట్టినప్పుడు వాసాల మధ్య గుర్తు చేసిండు. కలెక్టర్ గారు గుర్తు చేస్తే నేను ఆన్నే ఉన్నా. వచ్చినావా? అరే వస్తే మరి స్టే పిలిచగా ఆగవా అని పిలిచగా. మొగ్గులు అందరూ ఆడగుసురు కొంటే నేనున్నా, మమతలు అయినా పోయిండు. ఇక మేము ఆగమాగముగా మందిలకి ఇట్లా రావాలి. అదే అదే అందుకే ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు 250 మందికి రేపు మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఇల్లు ఇస్తున్నాడు. కట్టుకుంటారు ఇల్లు అయితే అందరూ కట్టుకుంటారా? నీకుందా ఇల్లు? నీకు కట్టుకుంటావా? జాగుంటే ఇంత కొడుకులే ఒకసారి మన గారు పని చేయండి, అవి ప్లేస్ సెలెక్ట్ చేసి ఆగవతోటే కొబ్బరికాయ కొట్టిద్దాం. మంత్రి గారితో నేను ముసలైన ముసలాయన బాగా ప్రేమించినట్టు. ఏం పేరు ముసలాయన పేరు? చంద్రయ్య. సర్పంచ్ చేసి బతికినా, ఈ పైసలతోటి బతికినా. నాకు కొడుకులు కేసీఆర్ లెక్క మాటలు చెప్పు కాదు, కట్టించుడే మనం. రేపు పత్రం ఇస్తాం, రేపు దయంది మీరు అంత ఒట్టేస్తాక మేము ఎమ్మెల్యే అయింది. బిడ్డలు రమ్మని రేపు కేసీఆర్ తరఫున ఉందని మాకు అయ్యో కేసీఆర్ తరఫున నుంచి నేనేం కుక్కలు పెట్టలేదు.